ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 25వ వచనం. కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన కృప మీ అందరికీ తోడై ఉండబోతుంది కాబట్టి ఆయన మందసంలో నుండి, నా ప్రత్యక్షపు గుడారంలో నుండి, ఆయన పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ఆయన కృప మీ అందరికీ తోడై ఉండేలా సహాయం చేసి మిమ్మల్ని ఆశీర్వదించి కృపలో భద్రపరిచి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, కృప మీకు తోడై ఉండునని వాగ్దానం చేసిన సర్వశక్తి గల దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరి కుటుంబంలో నీ కృప ఆవరించునుగాక. నీ కృప వారిని నడిపించునుగాక. వారి జీవితాల్లో మేళ్ల చేత నింపబడి ఇంకా అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందేలా సహాయం చేసి వారిని ఇంకా అత్యధికంగా ఆశీర్వదించి కాపాడును గాక. పరిశుద్ధాత్మదేవ, నీ కృప వారిని ఆవరింపచేసి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.